సంక్రాంతి పర్వదినాన విజయవాడలో కోడి పందాల జోరు కొనసాగుతోంది. కోడి పందాలు వీక్షించేందుకు భారీగా ప్రజలు తరలివచ్చారు. బరిలో పందెం కోళ్లు సందడి అంతా ఇంతా కాదు. మా ప్రతినిధి హరీష్ అందిస్తున్న వివరాలు ఇప్పుడు చూద్దాం. కోడి పందాలకు భారీ ఎత్తున స్పందన లభిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. 3 రోజుల పాటు జరిగేటువంటి సంక్రాంతి పండుగలో పెద్ద ఎత్తున కోడి పందాలకు సంబంధించినటువంటి డిమాండ్, ఆకర్షణ, క్రేజ్ పెరిగినటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. సంవత్సరానికి ఒకసారి జరిగేటువంటి కోడి పందాలకు సంబంధించినంత వరకు కూడా పెద్ద ఎత్తున అభిమానులు పెద్ద ఎత్తున వచ్చి కోడి పందాలకు సంబంధించినటువంటి బరుల వద్ద పోటీల్లో పాల్గొంటున్నటువంటి సిచ్యువేషన్ మనం చూస్తాం. కోడి పందాలకు సంబంధించినంత వరకు కూడా ఇప్పటికే యంత్రాంగం మొత్తం కూడా ఎక్కడికక్కడ అనుమతులు లేకుండా ముందస్తు నిషేధాజ్ఞలు జారీ చేసినప్పటికీ కూడా ఇంకోవైపు కోళ్ల ప్రదర్శన పేరుతో జరుగుతున్నటువంటి పోటీలకు సంబంధించినటువంటి అంశం కొంతవరకు కూడా సంక్రాంతి సందడిని తెలియజేస్తున్నటువంటి సిచ్యువేషన్ మనకు కనిపిస్తుంది. విజయవాడతో పాటు విజయవాడ చుట్టుపక్కల ప్రాంతాల్లో ఉన్నటువంటి బరువుల వద్ద ఉన్నటువంటి సందడి వాతావరణం మనం చూస్తున్నాం. 3 రోజుల పాటు జరిగేటువంటి సంక్రాంతి సందడి ఒక ఎత్తు అయితే అందులో జరిగేటువంటి కోళ్ల పందాలకు ఉండేటువంటి డిమాండ్ భారీ ఎత్తున ఉంటుంది. ఇతర ప్రాంతాల నుంచి, ఇతర జిల్లాల నుంచి, ఇతర రాష్ట్రాల నుంచి కూడా పెద్ద ఎత్తున సంక్రాంతి పండుగను ఎంజాయ్ చేసేటువంటి క్రమంలో భాగంగా వచ్చేటువంటి వారు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా కోళ్ల పందాలకు సంబంధించినటువంటి ప్రదర్శనకి ఎక్కువగా ఉత్సాహం చూపేటువంటి సిచ్యువేషన్. సో ఇందులో భాగంగానే జరుగుతున్నటువంటి కోళ్ల పందాలకు సంబంధించినటువంటి అంశం ప్రజెంట్ కోళ్ల పందాలకి ఎక్కడ చూసినా కానీ ప్రత్యేకమైనటువంటి బరువులు ఏర్పాటు చేశారు. ఆ బరువుల్లోకి రాకపోకలు సాగించాలన్నా కానీ ముందుగా అనుమతి తీసుకోవాల్సినటువంటి సిచ్యువేషన్ ఉంటుంది. అదేవిధంగా కోళ్ల బరువులు ఏర్పాటు చేసినటువంటి ప్రదేశంలోకి రావాలన్నా కానీ పార్కింగ్కి సంబంధించినటువంటి ఫీజు కూడా వసూలు చేస్తున్నప్పటికీ కూడా పెద్ద ఎత్తున సందర్శకులు కోళ్ల పందాలను చూడటానికి కావచ్చు, కోళ్ల పందాల్లో పాల్గొనడానికి కావచ్చు, కోళ్ల పందాలను ఎంజాయ్ చేయడానికి వస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. ఇతర ప్రాంతాల నుంచి కూడా, ఎందుకంటే సంవత్సరానికి ఒకసారి వచ్చేటువంటి ఈ పండుగకు సంబంధించినటువంటి ఈవెంట్ కావడంతో ఈవెంట్లో జరిగేటువంటి కోళ్ల పందాలకు సంబంధించినటువంటి సందడి పెద్ద ఎత్తున జరుగుతున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. విజయవాడ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి గ్రామాల్లో ఉన్నటువంటి ఏర్పాటు చేసినటువంటి బరువుల్లో ఉన్నటువంటి పరిస్థితి ఇప్పుడు మనం చూస్తున్నాం. ఇంకా ఉదయం నుంచి కూడా పెద్ద ఎత్తున సందర్శకులు కోళ్ల పందాలను చూసేందుకు తరలి వస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఎందుకంటే గతంతో పోల్చుకుంటే ఈసారి కొంతవరకు కూడా కోళ్ల పందాలకు సంబంధించినటువంటి బరువుల సంఖ్య కూడా పెరిగింది. కోళ్ల పందాలకు సంబంధించినటువంటి బరువులు, వాటి ప్రదర్శనకు సంబంధించినటువంటి అంశం కూడా పెరిగినటువంటి సిచ్యువేషన్. సో ఇప్పుడు కోళ్ల పందాల నిర్వహణ ఒక ఎత్తి అయితే కనుక నిర్వహణకు సంబంధించి వచ్చేటువంటి సందర్శకులకి పూర్తి స్థాయిలో ఏర్పాట్లు కల్పించడం కూడా ఇప్పుడు ఉన్నటువంటి సిచ్యువేషన్లో పద్ధతిగా కనిపిస్తుంది. సో దీంట్లో భాగంగానే ఈరోజు జరుగుతున్నటువంటి కోళ్ల పందాలకు సంబంధించినటువంటి సందడికి సంబంధించినటువంటి అంశం మాత్రం కొంతవరకు కూడా ఇబ్బందిగా మారినటువంటి సిచ్యువేషన్. సో ఈరోజు జరుగుతున్నటువంటి కోళ్ల పందాలకు సంబంధించినటువంటి డిమాండ్ దృష్టిలో చూసుకుంటే కనుక పెద్ద ఎత్తున వందల సంఖ్యలో ఎక్కడికెక్కడ బరువుల్లో కోళ్ల పందాలు చూసి వేసేవాళ్ళు ఒక వర్గం అయితే, ఆ కోళ్ల పందాల్లో ఉన్నటువంటి కోడికి ఉన్నటువంటి డిమాండ్ దృష్టిలో పెట్టుకుని ఆ కోడికి ఉన్నటువంటి డిమాండ్ నేపథ్యంలో వేసేటువంటి పై పందాలకు సంబంధించినటువంటి డిమాండ్ కూడా ఎక్కువ ఉంది. సో ఈ నేపథ్యంలో అటు పందాలు, ఇటు పై పందాలు, ఇటు సంక్రాంతి సందడి మొత్తం కూడా పెద్ద ఎత్తున సంక్రాంతికి సంబంధించినటువంటి సందడిని తెలియజేస్తూ సంక్రాంతి పండుగని ఎంజాయ్ చేసేటువంటి క్రమంలో భాగంగా జరుగుతున్నటువంటి సందడిగా చెప్పుకోవచ్చు. మొత్తం మీద సంక్రాంతి సందడికి సంబంధించినంతవరకు కూడా జరుగుతున్నటువంటి కోడి పందాలకు పెద్ద ఎత్తున ఆదరణ లభిస్తుంది. ఇంకోవైపు పందాలు చూడడానికి ఒక ఎత్తు అయితే కనుక పందాలు వేయటం, పై పందాలు వేయటం, ఆ పందాల ద్వారా లక్షలాది రూపాయలు, కోట్లాది రూపాయలు చేతులు మారడం ప్రతి ఏటా కూడా కామన్ అయిపోయినటువంటి నేపథ్యంలో జరుగుతున్నటువంటి కోడి పందాలకి మాత్రం సంక్రాంతి పెట్టింది పేరుగా మారింది. సంక్రాంతి అంటేనే కోడి పందాలుగా మారినటువంటి నేపథ్యంలో సంక్రాంతి పండుగని ఎంజాయ్ చేస్తూ కోడి పందాలను కూడా ఆస్వాదించడం కూడా ఎక్కువగా మనకు కనిపిస్తున్నటువంటి సిచ్యువేషన్ కనిపిస్తుంది. కెమెరా పర్సన్ కిషోర్తో హరీష్, ఐ న్యూస్, విజయవాడ.